ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. నవగ్రహాల యొక్క దోషం ఉంటే ఎలాంటి సంకేతాలు ఉంటాయి? నవగ్రహాల యొక్క దోషం ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రభావం కనిపిస్తుంది జాతకరీత్యా. వారి వారి యొక్క జాతక చక్రాలను పరిశీలన చేసి వారికి ఏ గ్రహం అనుకూలంగా లేదో, ఏది అనుకూలంగా ఉంటుందో చెప్పే శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. అలాగే హస్త సాముద్రికంలో కూడాను అరచేతిలో అదృష్టరీత్యా, ఈ మౌంట్స్ యొక్క ప్రభావరీత్యా ఏ గ్రహం బాగా లేదో, ఏ గ్రహం బాగా ఉందో చెప్పచ్చు. ఉదాహరణకి శుక్రగ్రహం, ఇది శుక్రగ్రహం. శుక్రుడు బాగా ఎత్తుగా ఉంటే మంచి పొటెన్సీ ఉన్నట్టు లెక్క. సంతానయిచ్చ సిద్ధిస్తుంది వాళ్ళకి. ఇది లోపలికి పోయినట్లయితే మాత్రం సంతానం ఆలస్యంగా కలుగుతుంది. మానసికమైనటువంటి ఆవేదన చెందుతూ ఉంటారు. అంటే సహసిద్ధంగా నేను పురుషత్వాన్ని కోల్పోయానేమో, నాకు సరిగా లేదు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ శుక్రుడు గనక సరిగా లేకపోతే కోరికలు తక్కువగా ఉంటాయన్నమాట. ఇది శుక్రగ్రహం యొక్క ప్రభావం. అలాగే గురు మౌంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ గురు మౌంట్ కనుక ఎత్తుగా ఉంటే విశ్వవిఖ్యాతిగాంచడానికి మార్గాలు ఏర్పడతాయి. అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. గురువు గనక సరిగా లేక ఈ మౌంట్ గనక లోపలికి పోతే చదువులో రాణించలేకపోవటం, ఆలోచన శక్తి నశించడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే శని మౌంట్ అంటారు దీన్ని, మధ్యవేలు. ఈ శనిగ్రహం గనక ఎత్తుగా ఉంటే వాళ్ళు చేసేటువంటి రియల్ ఎస్టేటు, వాహనాదుల వ్యాపారాల్లో బాగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే రవి మౌంట్ అనేది ఈ యొక్క ఉంగరం వేలు కింది భాగాన ఉంటుంది. ఈ మౌంట్లో గనక తక్కువగా ఉన్నట్లయితే ఆలోచన జ్ఞానం నశిస్తుంది. దేనిలో కూడా ముందంజ వేయలేరు. రవిగ్రహం బాగా ఉంటే అద్వితీయమైనటువంటి సంపదతో పాటు అనేక రంగాలలో కీర్తిని గడిస్తారు. ఈ చిటికిన వేలు కింద ఉండేది మాత్రం బుధ. ఈ బుధుడు బాగా ఉంటే వ్యాపారంలో బాగా రాణిస్తారు, భూములు కొంటారు. బుధకారకుడు చాలా విశేషంగా పనిచేస్తున్నాడు అని అర్థం. భూ సంపద, ఖనిజ సంపదలు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. అలాగే కుజతత్వం, కుజ మౌంట్స్ అంటారు ఇక్కడ. ఈ కుజుడు సరిగ్గా లేకపోయినట్లయితే అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చంద్రుడు కనుక వీక్గా ఉన్నాడు అనుకోండి, ఇది చంద్ర మౌంట్. ఈ మౌంట్ లోపలికి వెళ్ళిందనుకోండి, సైకలాజికల్ డిజార్డర్కి గురవుతారు, అంటే మానసిక వ్యాధికి. ఇలా అససాముద్రిక రీత్యా కూడా చెప్పచ్చు. అయితే ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాల యొక్క ప్రభావం లగ్నాన్ని బట్టి అంచనా వేస్తూ ఆయన పుట్టిన వేళా విశేషాన్ని అనుసరించి ఆయా గ్రహాల యొక్క ప్రభావాన్ని అంచనా వేస్తూ, నీకు ఇప్పుడు భరణీ నక్షత్రం, మేషరాశిమ్మ, దాని రీత్యా ఏలినాటి శని ప్రభావం ఉంది. దాని రీత్యా నీరసంగా ఉండటం, ముఖంలో తేజస్సు తగ్గటం, ప్రతిదీ కూడా బడలికగా ఉండటం, కాళ్ళు నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి అని పసిగట్టి చెప్తారు. అప్పుడు దానికి రెమెడీ ఏంటి? శనికి సంబంధించిన జపం చేసుకొని 19,000 జపం చేయించి దానికి తర్పణం విడిచి సొగం, మిగతాది హోమం చేయాలి. హోమం చేసి స్వాహామంత్రంతో చేస్తే ఆ శనిగ్రహం పట్టినటువంటి పీడ నుంచి బయటపడి వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఇట్లా నక్షత్ర రీత్యా ఆయా కాలాల్లో అనుభవించేటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా అంచనా వేస్తారు. అందుచేతనే
నవగ్రహ పూజ ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు శివాలయానికి మొట్టమొదటిసారిగా నవగ్రహాల చుట్టూతోనే ప్రదక్షిణం చేయాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పేసి తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేసి తర్వాత చేతులు కాళ్ళు కొద్దిగా నీటితో తడుపుకొని శివ ప్రదక్షిణం చేస్తూ శివ దర్శనం కోసం వెళ్తాం. ప్రతినిత్యం కూడాను నవగ్రహ ధ్యానం ఇంట్లో చేసుకోవచ్చు, కానీ నవగ్రహాలు ఉన్నటువంటి చిత్రపటాన్ని మాత్రం ఇంట్లో పెట్టి పూజించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇంట్లో నవగ్రహాల యొక్క చిత్రపటాన్ని పెట్టి పూజిస్తే ఇంట్లోనే గ్రహాలన్నీ ఉన్నట్టు లెక్క. చాలా ఇక్కట్లకు గురవుతారు, ఇబ్బందులకు గురవుతారు. అది కేవలం శివాలయానికి పరిమితం నవగ్రహాలు. ఎందుచేతనంటే ఆయన గ్రహ నక్షత్ర మాలికాధరుడు కాబట్టి. గ్రహ నక్షత్ర మాలికాధరుడు ఎవరండి? సాక్షాత్తు పరమేశ్వరుడు. అందుచేతనే ఏ చిన్న ఉపద్రవం వచ్చినా ముందర శివాభిషేకం చేయించుకోమని చెబుతారు జ్యోతిష శాస్త్రవేత్తలు అందరూ కూడా. ఎందుకనంటే శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి అభిషేకం చేసినట్లయితే గ్రహచార రీత్యా లేనటువంటి దోషాలన్నీ కూడా, గ్రహచార రీత్యా పట్టిన దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి కదా అనేటువంటి నమ్మకం. అందుచేత శివారాధనను మించిన ఆరాధన మరొకటి లేదు. నవగ్రహ స్తోత్రం నిత్యం కూడా పఠించవచ్చు. ఏలినాటి శని పట్టినటువంటి వాళ్ళు దశరథ కృత శని స్తోత్ర పఠనం చేయాలి. అలాగే రవిగ్రహం బాగాలేదనుకోండి, రవి జపం చేయించుకోవాలి. లేకపోతే సూర్య నమస్కారాలు రోజు చేయాలి. చంద్రజపం, చంద్రుడు బాగాలేనప్పుడు ఆవుకి బియ్యం పెట్టాలి. ప్రతి సోమవారం కూడా కొద్దిగా బియ్యం పెట్టాలి. వెండి గ్లాసులో పాలు తాగడం నేర్చుకోవాలి. చంద్రగ్రహం బాగాలేనటువంటి వాళ్ళు వెండి కంచంలో భోజనం చేయాలి. ఇట్లా కొన్ని సూత్రాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధి విధానాన్ని మనం భారతీయ సనాతన సంస్కృతి జ్యోతిష శాస్త్రరీత్యా చెప్పింది. అన్నిటినీ మించి గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడు కాబట్టి ప్రతినిత్యం కూడాను పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయటం, పరమేశ్వరుణ్ణి పూజించటం మనకు భగవంతుడు ప్రసాదించిన అమృతవరం. అందుచేత ఆ యొక్క ఆసుతోషుడైన పరమేశ్వరుని ఎవరైతే నిత్యం కూడా మనసు నిండా తలుచుకొని స్వామిని ఆరాధిస్తారో వారికి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా పటాపంచలైపోతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే మహామృత్యుంజయ జపంలో దాగిన పరమార్థం కూడా. మృత్యువు వస్తున్నా సరే పారిపోవాల్సిందే. మహామృత్యుంజయ జపం చేస్తూ స్వామివారికి అభిషేకం చేస్తాం కదా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే వందనాత్ మృత్యోర్ముచ్చీయమామృతాత్ అని ఇంత గొప్ప విశ్లేషణ ఉందండి. సర్వే జనా సుఖినో భవంతు.